చాలా బాధాకరమైనటువంటి సందర్భం. అనేక సంవత్సరాలుగా నేను మిత్రుల ద్వారా వినడం తెలుసుకోవడం జరిగింది. 8 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు పనిచేసినటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లు జీవితంలో సంతోషం, సంతృప్తి అనేటువంటి పదాలు వాళ్ళ జీవితాల్లో లేకున్నా అనేక లక్షల మంది జీవితాలను తీర్చిదిద్దినటువంటి 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లందరూ ఇందిరా పార్క్ వేదికగా మాకు న్యాయం చేయండి, పార్టీలు ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా హామీలు ఇచ్చి మమ్మల్ని అన్యాయం చేస్తున్నాయి అనేటువంటి ఉద్దేశంతో మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది. మీకు వ్యక్తిగతంగా పార్టీ పరంగా మా సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తా ఉన్నాం. వేదికలు అలంకరించినటువంటి గౌరవ పెద్దలందరికీ, కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మీ పోరాట పటిమే మీ లక్ష్య సాధనలో 1000 ఏనుగుల బలమై మీ లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఈరోజు ప్రభుత్వాల బాధ్యత ప్రజాస్వామ్యంలో ప్రజలు అధికారంలోకి పార్టీలను తీసుకొచ్చేది వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపబడాలి అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాలను ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ దానికి భిన్నంగా ప్రజల సమస్యలు పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వాలే మీ పాలిట సమస్యగా తయారైతే ఇందిరా పార్క్ దగ్గర కాంట్రాక్టు లెక్చరర్లు ధర్నా చేసేటువంటి పరిస్థితికి పాలక వర్గమే బాధ్యత వహించవలసి ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. గతంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అధికారంలో ఉన్నటువంటి రోజులలో మీ అందరికీ కూడా తెలుసు, జూనియర్ కాలేజ్ లెక్చరర్లను కావచ్చు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లను కావచ్చు, మీ జీతాల్లో కావచ్చు కొంత మార్పు తీసుకొని రావడం జరిగింది. ఫైనల్ గా ఆ బాధ్యత కూడా మాపైనే ఉండే మిమ్మల్ని కూడా రెగ్యులైజ్ చేస్తే నిజంగా ఒక సంతృప్తికరమైనటువంటి ప్రభుత్వంగా మాకు ఆ రోజు గౌరవం వచ్చేది. కానీ ఆ నిర్ణయం తీసుకోకముందే ఎన్నికలు రావడం ద్వారా మీకు చేయాల్సినటువంటి న్యాయాన్ని చేయలేకపోయినాం. అయినా మీది న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్ కాబట్టి ఖచ్చితంగా మీరు చేసేటువంటి పోరాటానికి మనసా వాచా కర్మన మా సహకారం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, ఈ రోజు ఉన్నటువంటి పాలక వ్యవస్థల యొక్క లక్షణాలని వాళ్ళను మనం అర్థం చేసుకోవాలి. ఒక్కరోజు ధర్నా చౌక్లో ఈ ధర్నా చేసినంత మాత్రాన మన సమస్య పరిష్కారం అవుతుంది అనేటువంటి భ్రమలో ఉండకూడదు. దీన్ని నిర్విరామ ప్రక్రియగా ఇందాక నాకన్నా ముందు మాట్లాడినటువంటి మా సోదరిమణి కావచ్చు, సోదరులు కావచ్చు తెలియజేసినటువంటి విధంగా ప్రభుత్వం మీద ఈ రోజున్నటువంటి పాలక వర్గాలకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే వాళ్ళు పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి సమస్యలు కూడా ప్రజాక్షేత్రం నుండి ఆ వర్గాల నుండి ఒత్తిడి వస్తే తప్ప పరిష్కరించలేనటువంటి దుర్మార్గం కొనసాగుతా ఉన్నది. కాబట్టి అది తెలిసినటువంటి గ్రహించినటువంటి మనం మన సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఒక కంటిన్యూస్ అన్ని పార్టీలన అఖిల పక్షాన్న ఇన్వాల్వ్ చేస్తూ ఒక నిరంతర ప్రక్రియ లాంటి కార్యక్రమాన్ని కొనసాగించండి. మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేం మీ వెంట ఉంటామనేటువంటి విషయాన్ని మరొకసారి మనవి చేస్తూ, మీకు జరగాల్సినటువంటి న్యాయంలో సహజ న్యాయం కూడా ఒక అంతర్భాగం కాబట్టి మానవత్వం ఉన్నటువంటి ఇందాక ఇక్కడ ఉన్నటువంటి మిత్రులైనటువంటి ఒకరిద్దరు లెక్చరర్లు చెప్తే వింటా ఉన్నాం. రెగ్యులర్ అయినటువంటి ప్రొఫెసర్లకు 3 లక్షల జీతం, మాకు మాత్రం 70-80 వేల జీతమే అనేటువంటి ఆ తేడా, ఆ తారతమ్యం నిజంగా ఇది శ్రమ దోపిడికి ఒక వర్గం మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు వికృత
చేష్టకు నిదర్శనం కాబట్టి ముమ్మాటికి మీ సమస్య పరిష్కరించబడాలి. పరిష్కరించేటువంటి క్రమంలో పార్టీగా శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా 100% నా వ్యక్తిగతమైనటువంటి సహకారం కూడా ఉంటది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ మీరు వీలైతే ఒక డెలిగేషన్ నా దగ్గరికి రండి, కూర్చుందాం, డిస్కస్ చేద్దాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి మీ ఆలోచనలకు అనుగుణంగా మీకు ఒక పనిముట్టుగా నేను సహకరించడానికి సిద్ధంగా ఉంటా అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతా ఉన్నా. మీరు వీరి పట్ల కనికరం చూపించి ప్రభుత్వాల మనసులు కరిగించి వీళ్లకు న్యాయం చేయడంలో, వీళ్లకు సహకరించడంలో మీ దీవెనలు ఉండాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు, అనుకోకుండా నేను ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి కల్పించినటువంటి మా మిత్రుడు నిరంజన్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.